నిశ్చల తపస్వి శివుడు. ఇప్పుడు ఈ స్టోరీ ఏంటో మనం తెలుసుకుందాం. దక్ష ప్రజాపతికి అనేక మంది పుత్రికలు. వారందరిలో పెద్ద కుమార్తె సతీదేవి. సతీదేవి శివుని యొక్క అర్ధాంగి. ఒకప్పుడు దక్షుడు కూతురు అల్లుండ్రలను చూడవలేనని కైలాసానికి వచ్చాడు. అయితే ఆ సమయంలో శివుడు తపస్సునందు లీనమై ఉన్నందున మామగారిని పలకరింపలేదు. ఈ విషయానికై దక్షునికి బాగా కోపం వచ్చింది. అల్లుణ్ణి ఏ విధంగానైనా అవమానించాలనే తలంపుతో దక్షుడొక మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞానికై దేవమునింద్రులందరినీ ఆహ్వానించాడు. కానీ సతిశంకరులను ఆహ్వానింపలేదు. పెద్దలంతా దక్ష, శివుడు లేని యజ్ఞం జయం కాదని హితం చెప్పారు. అయినా దక్షుడు ఆ మాట ఆలకింపలేదు. మరియు ఈ విధంగా నిందించాడు: బూడిద పూతల బైరాగి, పాముదండల కొండరాజు, ముసలెద్దు నెక్కు రౌతు, పులితోలుగట్టు బిచ్చగాని మొహం చూడనని నిందించాడు దక్షుడు. అప్పటికి ఆ యజ్ఞం ఎలాగో నెరవేరింది. కానీ నిశ్చల తపస్వి అయిన శివుని ద్వేషం పతనహేతువని దక్షుడు తెలుసుకొనలేకపోయాడు. ఇదియే నిశ్చల తపస్వి శివుడు కథ.